వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు విద్య అంటే చాలా వరకు కమర్షియల్ కావడం కావచ్చు, లేకపోతే కేవలం బట్టి చదువులకే పరిమితం అవుతుంది. సో గల్లీకి ఒక స్కూళ్ళు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంది, ఏ స్కూల్ బెటర్, ఇక్కడ ఏ స్కూల్లో వేస్తే మా విద్యార్థుల భవిష్యత్ బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో షాద్ నగర్లో కని విని ఎరగని రీతిలో ఒక కొత్త సాంప్రదాయంతో సనాతన అకాడమీ అని చెప్పేసి స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈ రకంగా ఈ డిఫరెంట్ వేలో స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సనాతన అకాడమీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ గారు ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? ఐఎమ్ ఫైన్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ అన్న. ఫైన్ అన్న, బాగున్నాం. సో చాలా అంటే కాన్సెప్ట్ అన్న, నేను స్కూల్స్ చూస్తుంటే సనాతన అకాడమీ అనేది ఒక డిఫరెంట్ పేరు. ఎందుకంటే మన సనాతన ధర్మం ఈరోజు భారతదేశం వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. విశ్వగురువుగా కూడా మన భారతదేశం ఎదుగుతుంది. అట్లాంటిది మీరు సనాతన అకాడమీ పెట్టినరు, ఏంటి అసలు ఈ స్కూళ్ళ ప్రత్యేకత? సో ఎన్నో స్కూళ్ళు షాద్నగర్లు ఉన్నాయి, దాంతో పోలిస్తే సనాతన అకాడమీ అసలు ఏంటి ఆ స్కూల్ కాన్సెప్ట్ అని తెలుసుకోవడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చినాను. సో ఏంటన్నా అసలు ఈ సనాతన అకాడమీ పేరు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏందనుకోవచ్చు? ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా విద్య దదామి వినయం. ఎస్. సో ఒక విద్యని అనేది వినయంతో కూడినటువంటి విద్యని ఇవ్వాలి అని చెప్పేసి సంస్కృతిలో ఉండడం అనేది జరిగింది. సో వాట్ అబౌట్ స్కూల్ అని పేరు సనాతన అకాడమీ అది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానికన్నా ముందు ఫస్ట్ ఒక సనాతనం యొక్క మెయిన్ మీనింగ్ చెప్తానండి. అందరు ఏమనుకుంటారంటే సనాతనం అంటే అది హిందుత్వానికి సంబంధించిందని అనుకుంటారు, కానీ అది ఒక జీవన విధానం. మనం ఈ భారతదేశంలో, ఈ అఖండ భారత్లో మనం అందరం ఇక్కడ జన్మించినాం కాబట్టి మనకు ఒక జీవన విధానము పూర్వీకులు మన గురుకులాల్లో ఉన్న టీచర్లు కానీ ఋషులు కానీ వాళ్ళు ఒక విధానం సెట్ చేశారు. ఏంది ఆ జీవన విధానం అంటే, మార్నింగ్ లేవగానే అరిచేతు చూసుకుంటూ కరాగ్రవస కరమూల సరస్వతి కరముద్యత గోవింద ప్రభాతి కరదర్శనం అని అలా నెమరుతూ, మన కాలు కూడా భూమి మీద పెట్టేటప్పుడు ఒక శ్లోకం, స్నానం చేసేటప్పుడు గంగై చయమునే కృష్ణ గోదావరి సరస్వతి ఆ శ్లోకం, భోజనం చేసేటప్పుడు సహనావతు సహనౌగునత్తు సహవీర్యం, అలా ప్రతి కార్యానికి ఒక శ్లోకంతో పాటు రాత్రి పడుకునే వరకు కూడా రాముడు స్కందం హనుమంతంతో పూర్తి చేసుకుంటే ఆ వర్డ్స్ మనం పలికినప్పుడు మనము ఈ నేచర్తో కనెక్ట్ అవుతాము. సో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మనం అనుకున్న కార్యము ఏదైతే మనము మన శరీరానికి మనం మొత్తం జీవితాంతం మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనతో ఉండేది ఒక శరీరం మాత్రమే. ఆ శరీరాన్ని బాగోగులు చూసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రక్రియలు అనేది ఏర్పాటు చేశారు. సో సనాతన అకాడమీ అది మనొక జీవన విధానం. ఏదైతే ఈ రీసెంట్ కొన్ని డెకేడ్స్లో చాలా కారణాల వల్ల దూరం అయిపోయారు పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ. సో అది మళ్ళీ తీసుకురావాలి, ఆ పద్ధతి మనం తీసుకురావాలి, ఆ జీవన విధానం తీసుకురావాలి, అందులో ఉండే కెపాసిటీ స్ట్రెంగ్త్ని మళ్ళీ మనం పరిచయం చేయాలి టౌన్లో అని చెప్పేసి మేము ఈ సనాతన అకాడమీ సెమీ రెసిడెన్షియల్ ఏసీ స్కూల్ ముందుకు. సో అన్న, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ యుగంలో సో మన ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు హైటెక్గా ఆలోచించడం అనేది జరుగుతుంది. అలాంటిది ఇంత మోడర్న్ యుగంలో మీరు మళ్ళీ సనాతన ధర్మం కావచ్చు, సో ఈ శ్లోకాల విషయంలో కావచ్చు, తర్వాత జీవన విధానం ఈ విధంగానే ఉండాలి, మళ్ళీ పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి చదువు చెప్పాలి, ఒక నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు అప్పుడు ఎంత ఫేమస్ మనకు తెలిసిన విషయమే. సో ప్రపంచవ్యాప్తంగా మనకు విశ్వవిద్యాలయాలు చదివేటోళ్ళు. అట్లాంటిది మళ్ళీ మేము అదే తెస్తామంటే, అదే కల్చర్ తెస్తామంటే ఈనాటి పేరెంట్స్ ఒప్పుకుంటారంటారా? డెఫినెట్లీ ఒప్పుకుంటారండి, డెఫినెట్లీ. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నారు, కానీ టెక్నాలజీ వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారంటే గేమ్స్, స్పోర్ట్స్, మూవీస్, ఒక ఎంటర్టైన్మెంట్ కంటెక్స్ట్లోనే దేశం అంతటా పిల్లలు ఈ జనరేషన్ వాడుతున్నారు. దానివల్ల వాళ్ళ కెరియర్ స్మాష్ అవుతుంది, దానివల్ల వాళ్ళ యొక్క గోల్ అంబిషన్ అనేది కూడా దానికి మీనింగ్ లేకుండా పోతుంది అన్నట్టు. సో అది యాక్చువల్గా మేము ఏదైతే తీసుకురావాలనుకున్న జీవన విధానమో మనం దాంతోపాటు టెక్నాలజీ కూడా కంబైన్డ్గా ఉంటే హీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్, అచీవింగ్ దీస్ గోల్స్ కానీ పేరెంట్స్ అంబిషన్స్ కానీ తన అంబిషన్ కానీ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇదేం ఇంపాక్ట్ ఉండదు. అండ్ పేరెంట్స్ రిసీవ్ చేసుకుంటారంటే డెఫినెట్లీ దే విల్ రిసీవ్. ఎందుకంటే
మనం చూసినట్టయితే మన ఋషులు, లేకపోతే స్వామీజీలు, లేకపోతే ఇప్పుడున్న మన ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి ఊహించుకోండి, వారు తీసుకున్నటువంటి దీక్షలు, అయ్యప్ప దీక్షలు తీసుకున్నటువంటి వారు టౌన్లలో ఉన్నవాళ్ళు, వారు ఈ 41 days దీక్ష లేకపోతే 21 days దీక్ష వల్ల వాళ్ళకి ఎంత పాజిటివ్ వైబ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పాజిటివ్ వైబ్ వల్ల వాళ్ళ యొక్క నడివికను లైఫ్ స్టైల్లో కూడా ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత కాన్ఫిడెంట్గా మూమెంట్ ఇస్తారు. సో ఇది చిల్డ్రన్స్కి ఇప్పటి నుండే స్కూల్లో వాళ్ళకి 3rd 4th 5th 6th 10th ఆ తర్వాత ఇంకా వీలైతే వాళ్ళకి ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా పేరెంట్స్ అందించడం జరుగుతాయి. వాళ్ళకి ఒక ఏంటంటే ఆ తెలియని డెప్త్ కోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల వాళ్ళు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎస్ డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్. సో పేరెంట్స్ షుడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ ఎల్స్ యూ విల్ సీ ద సేమ్ వే. అన్ని స్కూల్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాయి, ఓన్లీ చదువు చదువు చదువు. ఉన్న యాక్టివిటీస్ కూడా ఆ యాక్టివిటీస్ ఏదో తెలుగు లేకపోతే మ్యాథ్స్ సారు, సైన్స్ సారు సిలబస్ కంప్లీట్ కాలే అని చెప్పి అదే మళ్ళీ ఉన్న ఒక్క యాక్టివిటీ క్లాస్ కూడా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి ఒబేసిటీ, అందరు లావ్ అయిపోతున్నారు. దాంతోపాటు హెల్త్ ఇష్యూస్, తర్వాత జీవన విధానంలో పెళ్ళైనాక చిన్న చిన్న మిస్టేక్స్కి అదేదో పెద్ద ప్రపంచం అంతరించిపోతున్నట్టుగా దూరాలు అయిపోవడము, రిలేషన్స్ దెబ్బతినడము. ఈ యొక్క కనెక్షన్ ఈ సనాతన అకాడమీ తీసుకురావాలి జీవన విధానంలో. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అనేది కూడా అనుకున్నాం అన్నట్టు. అయితే అన్న ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ యుగం అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఒక మనిషిలాగా తయారైపోతున్నారు అన్న. పొద్దుగా లేస్తే స్టడీ ర్యాంక్ ఇవి తప్ప వేరేది ఏం లేదు. వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చి మీ కొడుకుకి మేము ఐఐటి అవి ఇవి రకరకాలుగా ఆఫర్లు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో దానికోసం 1,00,000 కాదు 2 లక్షలు కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుండ్రు. సో మరి అలాంటి కార్పొరేట్ విద్యతోటి సనాతన అకాడమీ పోటీ పడుతుంది అంటారా? డెఫినెట్లీ 100%. మనం ముందు చెప్పినట్టయితే సనాతన అకాడమీ, సనాతనం అంటే ఒక జీవన విధానమే మేము పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నాము త్రూ అవుట్ ద ఫేజెస్ ఆఫ్ ద చైల్డ్ లైఫ్. సో డెఫినెట్లీ ఆ యొక్క జీవన విధానం సిస్టమేటిక్గా, ఒక స్కెడ్యూల్డ్ వే, ఒక ప్రిసైజ్ వేగా ఫాలో అయిపోతే ఇప్పుడున్న మీరు అన్నట్టు అకాడమిక్స్ అని ఇప్పుడు ఐఐటి వాళ్ళతో పోటీ పడతారంటే ఇప్పుడు స్టూడెంట్ తన జీవన విధానం నేర్చుకున్నప్పుడు అదే ఫోకస్డ్ వేగా సిలబస్ నేర్చుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ ఇలా చదువుకోవాలి, సైన్స్ ఇలా చదువుకోవాలి, సోషల్ ఇలా చదువుకోవాలి అని తన ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ తనంతట తానే ఫాలో అయితే డెఫినెట్లీ తనకు కోర్ బేస్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. దాంతో అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న వేరే ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే వాళ్ళ అండర్స్టాండింగ్కే కష్టపడుతుంటారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కానీ, పర్మిటేషన్స్ కానీ, కాంబినేషన్స్ కానీ, ప్రాబిలిటీస్ కానీ, స్టాటిస్టిక్ మెథడ్ చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్లో అర్థం చేసుకోవాలనే ఆ బ్రెయిన్ కెపాసిటీ సెట్ చేయలేదు ఇన్స్టిట్యూషన్ కాబట్టి అది వాళ్ళకి ఇంపాసిబుల్ అవుతుంది. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ సనాతన అకాడమీస్ జీవన విధానం, ఒక లైఫ్ స్టైల్ ఏర్పరచుకుంటే డెఫినెట్లీ they will learn the core values of the education and they will compete as same as with IITians and MBBS. సో బయట ఏ స్కూల్ ఇస్తుందో ఆ స్కూల్ ఇక్కడ కూడా అదే కాంపిటీషన్లో అదే వేలో వెళ్తారు. డెఫినెట్లీ. కాకపోతే మన వాల్యూస్ తన మీనింగ్ ఒక మనిషి ఎట్లా అట్లా బతికేటట్లు తయారు చేస్తారు. నాట్ ఏ రోబోటిక్. కరెక్ట్. మనిషి నువ్వు మనిషివిరా బాబు, నువ్వు పిల్లోడివి, ఆ రకంగా అయితే మీరు తయారు చేస్తారు. అవునండి, కరెక్ట్. అంటే అని ఇంకోటి, నేను దాదాపు ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన, ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజెస్ వెళ్తూనే ఉంటాను. ఓకే. ప్రతి ఒక్కరు కూడా కెమెరా ముందర రాగానే మేము అది చేసేస్తాం అని చెప్పేసి రకరకాలుగా చెప్పేస్తుంటే నేను కూడా వింటూనే ఉంటాను అనుకో. సో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? వాట్ అబౌట్ సనాతన అకాడమీని ఎందుకు బిలీవ్ చేయాలి? వై అంటే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్, నేను పెరిగింది షాద్నగర్లో. మాదొక చిన్న ఫ్యామిలీ అండి. మాది ఒక కిరాణం షాప్ మా ఫాదర్ది. ఆ కిరాణం షాప్ నుండి మా అమ్మ నాన్న మా కోసం కష్టపడుతూ ఇలా చదవాలి బేట, ఇలా ఉండాలి, ఇదంటే వాళ్ళది ఫాలో అయినా, ఇలా పూజించాలి, ఇది మన జీవన విధానం అని వాళ్ళు నేర్పించారు. నేను అది ఫాలో అయిపోయినా. దాంతోపాటు సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టేట్స్ వెళ్ళాను, యూఎస్కి వెళ్ళి అక్కడ చదువుకుంటూ మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేశాను 8 years. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సొసైటీకి ఏమైనా చేయాలి సొసైటీకి అంటే ఫస్ట్ నేర్చుకోవాలి రీసెర్చ్ చేయాలంటే దానికి కావాల్సిన పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇలా మీరు
నా లైఫ్ స్టైల్ని చూస్తే మేము ఎన్ని హర్డల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు fine. ఫారిన్లో కానీ ఇక్కడ కానీ ఈ త్రూ అవుట్ మై లైఫ్ స్టైల్. సో ఇది నా స్టూడెంట్స్కి నేనే ప్రజెంట్ చేస్తున్నా. వాట్ ఎవర్ లెర్న్డ్, నేను ఏది కొత్తది కూడా నేను తీసుకొచ్చి ఇవ్వట్లేదు. నేను ఏది ఫేస్ చేసి దాన్ని అందులో ప్రాబ్లమ్స్ రికగ్నైజ్ చేశాను, అది వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళకి షార్ట్ కట్లు అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇది ఫాలో అయిపోతే సొల్యూషన్ ఇక్కడే ఉందని నేను చూపించే కెపాసిటీ మాకుంది. దాంతోపాటు మా కమిటీ మెంబర్స్కి కూడా ఎస్ వీ హ్యావ్ దట్ కెపాసిటీ. సో ఇన్ దాట్ వే డెఫినెట్లీ people should trust us, parent will trust us, and you will see the result in next 2 years. డెఫినెట్లీ అన్న. వన్ మోర్ క్వశ్చన్. Please. ఈరోజు చదువు అంటే వ్యాపారం, ఏదైనా బిజినెస్ మంచిగా ఉందంటే ఎడ్యుకేషన్లో మనం పెట్టుబడి పెడితే డెఫినెట్గా కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. నౌ ద డేస్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి మాట. సో మీరు కూడా డబ్బుల కోసం సంపాదించుకోవడానికి సనాతన అకాడమీ మన ప్లాన్ చేస్తారు? అలా లేదండి, అంత కమర్షియల్గా మేము మూవ్ అవ్వట్లేదు. మీరు చూసినట్టయితే మేము అంత కమర్షియల్ మూవ్ అవ్వాలంటే ఏదో 5 acres తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, స్విమ్మింగ్ పూల్, స్కేట్ బోర్డులు, లేకపోతే సాకర్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ పెట్టేసి 3 లక్షలు 4 లక్షలు ఫీజు పెట్టేవాళ్ళం. కానీ నో, ఈ యొక్క మేము స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఎడ్యుకేషన్ అన్ని క్లాసెస్ ఆఫ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్, రిచ్ క్లాస్ అందరికీ అవైలబుల్ ఉండేటట్లు విధంగా అన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసినాం కాబట్టి సో డెఫినెట్లీ మేము ఆ అండర్స్టాండింగ్లో వెళ్ళట్లేదు కమర్షియల్గా. ఇంకోటి మీరు అన్నట్టుగా అలా మూవ్ అయ్యేటట్లయితే మేము బుక్స్ ఫ్రీ పెట్టాము, యూనిఫామ్ ఫ్రీగా పెట్టాము, ఫుడ్ కూడా ఎకనామికల్ రేట్లో పెట్టాము. ఎవ్రీ ఇయర్ కూడా పేరెంట్స్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. మేము ఏ క్లాసెస్లో క్లాసెస్కి సంబంధించిన బుక్స్ ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కాన్సిక్యూటివ్లీ కంప్లీట్ అయినప్పుడు స్టూడెంట్స్ ఈ క్లాస్ నుండి ఆ క్లాస్కి స్విచ్ అవుతారు కాబట్టి బుక్స్ అక్కడే ఉంటాయి. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బయింగ్ ద బుక్స్. సో పేరెంట్స్కి మేము ఆ బర్డెన్ సేవ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే బుక్స్ కొనుక్కోవాలి, మళ్ళీ యూనిఫామ్ కొనుక్కోవాలి, పేరెంట్స్ పాపం కొంతమంది సతమతమై వాళ్ళు ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మేము విఫలమవుతున్నాము నా పిల్లలకని. అది కాకూడదు అని అందరు పేరెంట్స్కి డెఫినెట్లీ వాళ్ళ చిల్డ్రన్కి ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. దాంతోపాటు ఎడ్యుకేషన్కి పెట్టాలి కమర్షియల్ అని పేరెంట్స్ కూడా అలా ఆలోచించొద్దు అని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముందు చదువులోనే వెళ్ళిపోతే బెస్ట్ క్రికెటర్ ఎవరు అవుతారు, బెస్ట్ చెస్ ప్లేయర్ ఎవరు అవుతారు, బెస్ట్ యోగా టీచర్ ఎవరు అవుతారు, బెస్ట్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ ఎవరు అవుతారు, అలా చాలా ఉన్నాయి. మ్యూజిక్, డ్యాన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. పేరెంట్స్ దయచేసి ఎడ్యుకేషన్ లైఫ్ ఎడ్యుకేషన్ స్పెండ్ చేయాలని అనుకోకండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. నవ్య దేశం అంటే మనిషి పిల్లోడు చదువులో ఫెయిల్ అయితే సూసైడ్లు, ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్లు, కొంచెం టీచర్ ఏమన్నా సూసైడ్లు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తాం. సో ఒక స్టూడెంట్ ఏంటంటే నాకు తెలిసిన కాడికి స్టూడెంట్ లాగా ఉండట్లేదు, వాళ్ళకు రోబో టైప్ లాగా పెంచుతున్నారు పేరెంట్స్ కాబట్టి మేబీ ఆ విధంగా తయారవుతున్నారని చెప్పేసి డెఫినెట్గా తప్పైతే పేరెంట్స్ అయినా దాంట్లో నో డౌట్, ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా. అండ్ ఇక్కడ మనం లాంగ్వేజెస్ ఫోకస్ ఆన్ సైన్స్, ఎథిక్స్, ఫిజికల్ ఫిట్నెస్, ఆర్ట్స్, ఫుడ్ అని చెప్పేసి పెట్టారన్న. సో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నా? సో ఫుడ్ కూడా ఏంది సాత్విక్ హెల్తీ? ఎస్, ఫుడ్ కూడా ఎలా అంటే అన్న ఇప్పుడు మన ఇంట్లో మనము ఫుడ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఫాలో అయినప్పటికీ కూడా ఏదో ఒక న్యూట్రిషనల్ వాల్యూ బేస్డ్ ఐటమ్ మిస్ అవుతుంటాం. సో అది మిస్ అవ్వద్దు మా సనాతన అకాడమీ ఫుడ్ స్ట్రక్చర్లో అని చెప్పేసి రాగి జావా, రాగి ఇడ్లీ, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిడ్నీ బీన్స్ ఇలాంటివి ఒక్కొక్క అడిటివ్ ఐటమ్ని రెగ్యులర్ మీల్స్ లేకపోతే రెగ్యులర్ టిఫిన్, రెగ్యులర్ స్నాక్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పీరియాడికల్గా వీక్లీ ఆర్ ఇన్ మంత్లీ బేసిస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది పిల్లలకి హెల్త్ రూపంలో అందుతున్నది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరే? ఎస్. ఆఫ్టర్నూన్ లంచ్? ఎస్, ఇక్కడే. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే సాత్వికమే? ఎస్, దట్స్ రైట్. ఈవినింగ్ స్నాక్స్ ఇక్కడే అండి. సో ఈవినింగ్ స్నాక్స్. సో అబ్బాయి మీ స్కూల్కి రావాలి అంతే? అంతే, రెడీ రావాలి, పేరెంట్స్ రెడీ చేసి పంపించాలి. ఇంకా మొత్తం చదువు ఇది ఫుడ్ గిడ్డు ఏ టు జెడ్ మీరే ఇంకా? దట్స్ రైట్. ఓకే అన్న. సెకండ్ వన్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ పెట్టారు. సో నాకు తెలిసి కాన్సెప్ట్ హైదరాబాద్లో పెట్టినుంటే బాగుంటుండేనేమో అనిపించి, ఐ మీన్ షాద్నగర్లో ఉన్న పేరెంట్స్కి ఇవన్నీ సెట్ అవుతుంది అంటారు, ఎందుకంటే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్ ఉంటారు కదా. జస్ట్ రైట్. మీరు అన్నట్టు సిటీలో పెడితే మేము సక్సెస్ అవుతాం, మేము లక్షలు కోట్లు సంపాదించాలనే నాకు అదే అనిపించింది. స్కోప్ ఉంది. కానీ మీరు
ఫస్ట్ ఆన్సర్ ఇప్పుడు ముందు చెప్పినట్టుగా మేము కమర్షియల్గా వెళ్ళాలని రాలేదు ఇక్కడికి. అన్ని క్లాసెస్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ని యాక్టివిటీస్తోని ప్రతి పిల్లలకి వెళ్ళాలి. ఇన్ ద పాస్ట్ మా నాన్న కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాల్సిన వాళ్ళు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నన్ను ఇక్కడే టౌన్లో ఒక స్కూల్లో వేయడం జరిగింది. ఓకే. సో అప్పుడు తను అనుకుండొచ్చు, అరే నా దగ్గర డబ్బు లేనందుకే సతీష్ని ఇలా చేయాల్సి వచ్చింది. సో అలా మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏ పేరెంట్స్ ఎవరు ఫీల్ అవ్వకూడదు. ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ న్యూట్రిషనల్ వాల్యూ బేస్డ్ ఫుడ్ ద పేరెంట్స్ షుడ్ గివ్. ఇంకోటన్నా, లర్నింగ్ వాల్యూస్ ఫ్రమ్ ఎథిక్స్, భగవద్గీత, కల్చర్, హెరిటేజ్. వి ఆల్ నో భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం అవి మన కోర్ వాల్యూస్, జీవన విధానం నేర్పించేటివి కూడా. ఆ 4 రకాల స్టైల్లో మనకి ఇన్ఫర్మేషన్ కొన్ని గత పురాణాలు గల త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, ఇప్పుడు కలియుగంలో కానీ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇప్పుడు కూడా లైవ్లో ఉందంటే ఇట్స్ బికాస్ ఇట్స్ గ్రేట్నెస్. ఓకే. సో జీవన విధానము వీటితో కూడి పిల్లలకి శ్లోకాలు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పడుకునేటప్పుడు, మంత్రించేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, అలాగే భగవద్గీతలో కూడా చెప్తారు ఎలా అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, పిల్లలు మార్క్స్ రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నాను. ఎస్. సో ఇప్పుడు భగవద్గీతలో కొన్ని శ్లోకాస్, ఆ చాప్టర్స్, వాటి భావాలు తెలిసినప్పుడు ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, దేనికి ఫీల్ అవ్వాలి, దేనికి ఫీల్ అవ్వద్దు, ఎలా కలుపుకోవాలి, టీం వర్క్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతిదీ అందులో ఉన్నది. వీఆర్ ప్లానింగ్ టు డెలివర్ టు అవర్ చిల్డ్రన్. సో టీచర్ అనే వ్యక్తి స్టూడెంట్ లాగా చూస్తారా మీ దాంట్లో, లేకపోతే పిల్లోని ప్రయోజకుడు అంటే ఆ టీచర్స్ వేరేనా? మేము అప్పుడు కొట్టేటోళ్ళు, మళ్ళీ అంతే ప్రేమగా తీసుకునేటోళ్ళు, మళ్ళీ 4 విషయాలు చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ ఓకే, వచ్చినామా, పాఠాలు చెప్పేసినామా, వెళ్ళిపోయినామా, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసినామా, ఏమని ఉంటే మళ్ళీ ట్యూషన్స్, అదొక సపరేట్ సంపాదన అనుకోండి, అట్లా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విషయంలో వచ్చేసి ఏంటంటే, ఒక టీచరు తను స్టూడెంట్ని అండర్స్టాండ్ చేసే విధానంలో తను డెలివర్ చేయలే లెక్చర్ కాబట్టి స్టూడెంట్ అర్థం చేసుకోడు. అది అండర్స్టాండ్ చేసుకోనందువలన తనకు కోపం వచ్చేస్తుంది. యాక్చువల్గా కోపం రాకుండా తనకి ఈ విధంగా చెప్తే కూడా అర్థం కాలేదు, ఈ విధంగా చెప్తే అర్థమైపోతుంది అని చెప్పేసి ఇంకో స్టైల్ అర్థం చేయడం జరుగుతుంది. ఓపిక ఉందా మీ సార్లకి? ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అండి. మా కమిటీ అకాడమిక్ మెంబర్స్ స్ట్రెంగ్తే అది అన్నట్టు. ఫైనల్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ సనాతన అకాడమీకి మిగతా స్కూల్కి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు ఒక్క ముచ్చట్లు? మిగతా స్కూల్స్లలో ఏంటంటే టీచర్ వస్తారు, బోర్డు మీద రాస్తారు, ఒక 20 టైమ్స్ అనిపిస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, అదే ఎగ్జామ్లో వస్తుంది, అదే మార్క్స్ వస్తారు, స్టేట్ టాపర్ కూడా వస్తాడు. స్టేట్ టాపర్ వస్తారు తర్వాత విషయం, కానీ పేరెంట్స్ని హ్యాపీ చేయడానికి మార్క్స్ కూడా ఇస్తారు, చెప్పలేము. సో అలాంటివి జరుగుతుంది. మా సనాతన అకాడమీలో ఏంటంటే అది కాదు. ఒక ఫస్ట్ 15 minutes ఆఫ్ క్లాస్లో ఏంటంటే పిల్లల్ని వాళ్ళని అడుగుతాం, ఈ చాప్టరు, ఈ పేజు, ఈ పారాగ్రాఫ్ చదవండి. చదివినాక మీకు ఏమేమి అర్థమైందని చెప్పి A4 సైజ్ పేపర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అందులో రాస్తారు. సో రాయడం వలన రైటింగ్ స్కిల్, చదవడం వలన రీడింగ్ స్కిల్, అది మీకు ఏం అర్థమైందని చెప్పడం వలన స్పీకింగ్ స్కిల్. ఈ స్కిల్స్ని మేము అనలైజ్ చేస్తాం అన్నట్టు. ఆఫ్టర్ 15 to 20 minutes ఆఫ్ క్లాస్ ఈచ్ స్టూడెంట్ వాళ్ళ రాసినటువంటి రెస్పాన్స్ని బట్టి టీచర్ అనాలిసిస్ చేసి నువ్వు ఇలా రాసి ఇంకా బాగుంటుంది, ఇది నువ్వు మిస్ అయినావు, ఇది ఎందుకు రాయలేవు అని చెప్పేసి మేము డిఫరెంట్ పెడాగజీ స్టైల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ వన్ వెన్ కంపేర్ టు ఆల్ ద స్కూల్స్ ఇన్ ద టౌన్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఎక్కడ అడ్రస్? ఇది సనాతన అకాడమీ సెమీ రెసిడెన్షియల్ ఏసీ స్కూల్. ఇట్స్ ఇన్ ద విజయనగర్ కాలనీ, షాద్ నగర్, నెక్స్ట్ టు శిశు మందిర్ స్కూల్ అండి. అండ్ హియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏసీ క్యాంపస్ ప్రొవైడెడ్ విత్ న్యూట్రిషనల్ వాల్యూ బేస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్సో విత్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ కూడా కంపల్సరీ జరుగుతాయి, ఎందుకంటే మా కమిటీ మెంబర్ స్ట్రెంత్ అది. ఒక్కొక్క యాక్టివిటీలో దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ పర్సనాలిటీ అండ్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్. ఏదో టీచర్ సిటీకి రావాలి, టీచర్ రానందువల్ల ఈ క్లాస్ మిస్ అయింది, ఈ క్లాసు సరే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇట్లాంటివి ఏది కాకుండా కంపల్సరీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క యాక్టివిటీలో మంత్లీ బేసిస్ అన్ని కూడా కవర్ చేస్తాం డెఫినెట్లీ. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ 1 year తర్వాత
మళ్ళీ వచ్చే ప్రయత్నం Definitely. చేస్తాం. సో మధ్యలో కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం, Yes, ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన వల్ల ఒకరు జాయిన్ అయినా కూడా డెఫినెట్గా వాళ్ళకి అంత ఇంతో మనం కూడా న్యాయం చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఆ వాల్యూస్ ఇవ్వాలి. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పేరుకి కావచ్చు, తర్వాత ఆ ఫుడ్ విషయంలో కూడా అడ్డమైనది తింటున్నాం, పిజ్జా బర్గర్లు అని చెప్పేసి పనికిరాని ఫుడ్. సో నాకు ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా బాగా నచ్చిందన్న. అండ్ మన క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్ ఇలాంటివి, క్లాసికల్ డ్యాన్స్ కూడా మర్చిపోయి చాలా రోజులు అవుతుంది అనుకోండి. సో ఒక డిఫరెంట్ వేల అనేది మళ్ళీ నాకు ఒక కొత్త యుగంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా. సో అదే వాల్యూస్ పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ సో మా తరపు నుంచి చూస్తే మన డిస్కౌంట్ ఇవ్వండి పిల్లలకి. So please approach us, please refer. Definitely please refer his name because he is from Shishu Mandir School. సో He knows the value of Shishu Mandir. Jay Hanuman director, he is from Shishu Mandir. Chala political leaders, chala mandi well settled person, they are grown from the Shishu Mandir School. He anna kuda from Shishu Mandir School. Please just చెప్పండి తెలంగాణ వెలుగు వెలుగు. Yes, we will give you a special discount for yourself. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. I request all the parents ఇంకొకటి కూడా ఆలోచించండి. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే బాగానే ఉంది, మీ యొక్క థింకింగ్ ఫైన్, కానీ ఆ ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీలో మీ చైల్డ్ ఉన్నాడా లేదా, మీరు వారికి తగిన ఫుడ్, హెల్తీ ఫుడ్ అందిస్తున్నారా లేదా, అందుకే తను ఎడ్యుకేషన్లో రానికపోవచ్చు. Here at Sanatana Academy, we are providing the nutritional value based foods. So దాని వలన yes, the children capacity is going to improve and he is in a capable of understanding and taking it. ఇంకొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే మా అబ్బాయి అసలు చదవట్లేదు, తను అసలు అర్థం చేసుకోవట్లేదు, ఎలా చేయాలి, అసలు స్కూల్కి పంపిస్తున్నాం, ట్యూషన్కి పంపిస్తున్నాం, ఆయన ఈజ్ నాట్ డూయింగ్. అలా ఆలోచించే బదులు మీ ఎఫర్ట్స్ ఏమున్నాయి చైల్డ్ మీద అండర్స్టాండ్ చేసుకోండి. వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి మీతోనే ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది మీ అబ్బాయికి చూయిస్తే నేర్చుకునే శక్తి ఉందా లేదా, మేబీ రాయిస్తే అది గ్రహించే శక్తి ఉండొచ్చు, మేబీ అది అనిపిస్తే అది గ్రహించే శక్తి ఉండొచ్చు. సో అది ఐడెంటిఫై చేయండి అండ్ బిహేవ్ ఇన్ దాట్ వే. ఇంకొకటి ఏంటంటే మేము కమ్యూనికేషన్, పిల్లలకి మీరు మిగతా స్కూల్స్ చూడండి కమ్యూనికేషన్స్ అనేది లేదు, సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ ద వే దే ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అనేది మాత్రం అది అక్కడ జరగట్లేదు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇఫ్ ఒకరు ఎవరైనా అడిగిన వాట్స్ యువర్ నేమ్ అంటే వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ ద ఆన్సర్ ఇన్ ఫుల్లీ సెంటెన్స్ లైక్ మై నేమ్ is Dr. Satish Kota, thank you అలా చెప్పకుండా సతీష్, రితీష్ ఇలా షార్ట్ కట్లో, అది కమ్యూనికేషన్ ల్యాకింగ్ వల్ల. ఇంకోటి ఏదైనా వస్తువు అడగాలి, గివ్ దట్ అని అలా అడగడం, కానీ యాక్చువల్గా దాన్ని మే ఐ ప్లీజ్ ఆస్క్ యూ టు పాస్ దట్ ఆన్ టు మీ, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దట్ వన్. ఇలాంటివి కమ్యూనికేషన్ మ్యాజిక్ వర్డ్స్ అనేటివి ఉంటాయి. అవి డెఫినెట్లీ మా యొక్క కరికులంలో వీ హ్యావ్ ప్లాన్ టు డెలివర్ టు అవర్ చిల్డ్రన్. ఇంకోటి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు థింక్ వన్ మోర్ టైం, ఓన్లీ ఎడ్యుకేషనే లేదండి లైఫ్లో. అందరు ఎడ్యుకేషన్ థింక్ చేస్తే బెస్ట్ క్రికెటర్ ఎవరు అవుతారు, బెస్ట్ చెస్ ప్లేయర్ ఎవరు అవుతారు, బెస్ట్ కబడ్డీ ప్లేయర్ ఎవరు అవుతారు, బెస్ట్ మ్యూజిక్ టీచర్ ఎవరు అవుతారు, ఇలా చాలా ఉన్నాయి. సో ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంది, అలా మార్క్స్ రాకపోతే పిల్లల్ని కంపేర్ చేసి వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకొస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు థింక్ అబౌట్ ఇట్. డు నాట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్ చిల్డ్రన్. దట్స్ ఓకే, మార్క్స్ రావట్లేదా, ఇట్స్ ఫైన్, మేబీ ఈస్ ఇన్ వెల్ వర్స్డ్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ, అది రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్ చేసి వాళ్ళకి అది అందించాలి అనే ఒక ప్లాన్ చేసుకోండి. అందులో వాళ్ళు రానియొచ్చు, అందులో వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, మేబీ యూ విల్ సీ ద సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఓవర్ దేర్. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్ అండ్ టేక్ ద డెసిషన్. సబ్జెక్ట్స్ ఏముందండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ప్రాబిలిటీస్, పర్మిషన్, కాంబినేషన్, ఇంటిగ్రేషన్, స్టాటిస్టిక్స్ ఎక్కడ నేర్చుకుంటారు, కానీ సంస్కారం అనేది ఎక్కడ నేర్చుకుంటాం చెప్పండి. స్కూల్లో నేర్పుతుండ్రా, లేకపోతే ఇంట్లో, లేకపోతే కంప్లీట్గా దాన్ని నేర్పలేకపోతున్నాం. సో ఇక్కడ సిద్ధాంతాలతో పాటు సంస్కారాలు ఇవి కూడా నేర్పించాలని మేము ఒక మోటోతో వచ్చాము. సో ప్లీజ్ గివ్ అస్ ఆపర్చునిటీ. సనాతన అకాడమీ సెమీ రెసిడెన్షియల్ AC స్కూల్, ద ఫస్ట్ ఎవర్ స్కూల్ ఇన్ షాద్నగర్ టౌన్. ఇట్స్ ఇన్ విజయనగర్ కాలనీ. థ్యాంక్ యూ. సో ఇది సతీష్ గారితో మరి సనాతన
అకాడమీకి ఎందుకు పంపించాలనేది కూడా చెప్తున్నారు. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, అంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చితే మాత్రం పంపించండి. ఒకవేళ మనకు కావాలనుకుంటే కూడా నాకు పేరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదే సనాతన అకాడమీకి సంబంధించి స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ పెట్టారు. దీనికి సంబంధించి కన్న మాస్టర్ గారు షాద్ నగర్లో అందరికీ సుపరిచితమే. సో మనకి ఏది కావాలన్నా కన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది షాద్నగర్లో చాలామంది స్టూడెంట్స్ ఈరోజు ఎక్కడ చూసినా వారి స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో మరి మాస్టర్ గారు కూడా ఈరోజు సనాతన అకాడమీకి రావడం అనేది జరిగింది. మాస్టర్ నమస్తే, ఎలా ఉన్నారు? యా, సో ఏం సార్ ఇప్పుడు స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ సనాతన ధర్మంలో ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మీ సైడ్ నుంచి? ఓకేనండి, యాక్చువల్గా సనాతన అకాడమీ అని పేరు పెట్టడంలో కూడా దీంట్లో ఆంతర్యం ఉంది. విషయం ఏంటంటే గతంలో ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ కల్చర్లో యాక్టివిటీస్ బేస్డ్గానే ఎడ్యుకేషన్ ఉండేది. అంటే పిల్లవాడు ఆటపాటలతోటే చదువుకోవడము, వాడికి మల్ల యుద్ధం నేర్పించడము, కర్రసాము నేర్పించడము, ఇవన్నీ చేస్తూనే చదువు ఉండేదన్నమాట. అంటే వాడికి మైండ్ పవర్తో పాటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ షార్ప్ మూమెంట్ అవ్వడం, దేంట్లోనైనా ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడేది. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుని నేను యాక్టివిటీస్లో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను లాస్ట్ 30 years నుంచి కూడా నేను మార్షల్ ఆర్ట్స్లో, స్పోర్ట్స్లో అండ్ మ్యూజిక్లో కూడా నేను ఇప్పుడు ప్రస్తుతం నేను మ్యూజిక్లోనే ఫుల్ టైం చేస్తున్నాను. దానికి సంబంధించి మన స్కూల్లో చదివే పిల్లలు ఖచ్చితంగా జైనాడు ప్రతి పిల్లవాడు బయటికి వెళ్ళేటప్పుడు బ్లాక్ బెల్ట్ తీసుకొని బయటికి వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే పిల్లవాడు మన స్కూల్లో అడ్మిట్ అయిన పిల్లవాడు ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే బయట పిల్లలకి ఎంత స్థాయికి ఎదిగినా కూడా, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా తన స్వీయ రక్షణ అనేది తను సమకూర్చుకున్నప్పుడు ఎంతైనా వ్యక్తమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇది తీసుకున్నాము. ఇంకోటి పిల్లలు ఫిజికల్ వీక్ ఉండడం వల్ల వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో అది కూడా వాడికి దోహదపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి కూడా ఇతర ఇన్స్టిట్యూషన్లో కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందంటే కరపత్రంలో చూపించడము, బ్యానర్లో చూపించడము, కల్చరల్ ఇప్పుడు యాన్యువల్ డే చేస్తుంటారు. అక్కడ వాళ్ళు ఆ 1 month వరకు వాళ్ళ పిల్లలకి పెద్దగా ట్రైనింగ్ ఇచ్చేసి డెమో ఇస్తారు, పంపించేస్తారు అన్నమాట. అలా కాకుండా Day 1 నుంచి జూన్ నుంచే మన పిల్లలకి యాక్టివిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక స్పెషల్ ట్రైనర్స్ని రిక్రూట్ చేసి క్లాసికల్ డ్యాన్స్లో కానివ్వండి, మ్యూజిక్లో కానివ్వండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి న్యాచురల్గానే వాళ్ళు మంచి ఒక క్లాసికల్ డాన్సర్గా అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ న్యాచురల్గానే ఒక మంచి మ్యూజిషియన్గా మంచి సింగర్ కావచ్చు, లేదంటే మంచి ఒక తబలా నేర్చుకోవాలని ఉంటుంది. తల్లిదండ్రులకి ఇవన్నీ యాక్టివిటీస్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు. కానీ ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి హెవీ హోంవర్క్స్ ఇవ్వడం వల్ల, స్కూళ్ళల్లో చెప్పడమే కాకుండా హెవీ హోంవర్క్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు యాక్టివిటీస్కి టైం ఇవ్వలేకపోతున్నారు. ఈవెన్ పేరెంట్ కూడా సరైన సమయాన్ని వారికి కేటాయించి యాక్టివిటీస్ను ప్రోత్సహించేటటువంటి పరిస్థితి లేదు. వాడికి స్కూల్కి వెళ్ళగానే హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడము, దానికి భయపడి ఈవినింగ్ రాగానే నైట్ పడుకునే వరకు చదువు రాయడమే, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం. అంటే వాడికి ఎక్స్ట్రా కరికులం అనేది వాడికి లైఫ్లోనే లేకుండా పోతుంది. స్కూల్లోనేమో ప్రాపర్గా ట్రైనర్ ఉండరు. ఆ పీఈటీలు ఉన్నప్పటికీ కూడా ఏదో ప్రేయర్ చేయించడము, బయట పిల్లలు అల్లరి చేయకుండా అలా చూడమే తప్పిస్తే పర్టికులర్గా ఒక గేమ్ పైన, ఒక యాక్టివిటీ పైన ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. దానికి తీసుకొని మేము ఇప్పుడు ఆ పిల్లవాడికి ఖచ్చితంగా ఈ అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అండి. ఓకే అన్న. సో అంటే మన స్కూల్లో స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్క స్కూల్లో గ్రౌండ్లు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఖోఖోలు, కబడ్డీలు ఆడిపిస్తూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉంది. సో ఎస్పెషల్లీ సనాతన అకాడమీలో స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏం స్పెషల్ ఏందన్న? మంచి ప్రశ్న అడిగారు. అయితే పేరెంట్ అబ్బాయిని జాయిన్ అయ్యే సమయంలోనే మేము అడుగుతాం అనమాట. అంటే అందులో మీ పిల్లవాడిని స్పోర్ట్స్కి సంబంధించి ఏ గేమ్లో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అడుగుతాం. సార్ మా అబ్బాయిని ఖోఖో ఆడితే చూడాలని ఉంటుంది సార్, ఖోఖోలో ఆడిపిస్తే బాగుంటుంది అంటారు. ఉదాహరణకి ఖోఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ ఏదైనా ఒక గేమ్లో కేవలం ఒక 15 స్కూల్ మొత్తంలో ఒక 15 మంది పిల్లలు మాత్రమే వాలీబాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకోండి. మేము ఆ 15 మంది పిల్లల కోసం ఒక మంచి కోర్టు, ఒక మంచి ట్రైనర్ని రిక్రూట్ చేసుకుంటాం. అంటే వాడు
4th 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ వాలీబాల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఓకే, గేమ్స్ అదే సంబంధించి అదే అదే యా. ఇంకా వాడు వేరే గేమ్ మీద దృష్టి ఉండదు. అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఏ గేమ్ లో ట్రైనింగ్ ఉన్నా వాడు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ ప్లేయర్ అవ్వాలి. యా, ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక గేమ్లో వాడు ఇయర్ ఒక 4-5 సంవత్సరాల పాటు ఒకటే గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఒక స్పెషలైజ్డ్ ట్రైనర్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా వాడు స్టేట్ లెవెల్లో ఇప్పుడు స్కూల్ గేమ్ అంటే మన దగ్గర వాలీబాల్ కావచ్చు, క్రికెట్ సంబంధించి కావచ్చు, అవన్నీ అంటారా? ఏ గేమ్ ఇస్తాం, స్కూల్లోనా బయటనా? స్కూల్లోనే విత్ ఇన్ ద క్యాంపస్ మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, వాలీబాల్ కోర్టు 100 మందికి ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అది ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రిమిసెస్ ప్రకారం ఒక 15 మంది పిల్లలకి అద్భుతమైనటువంటి వాలీబాల్ కోర్టు ఉంది, ఖోఖో కోర్టు కూడా ఉంది. ఓకే, ఇండోర్ గేమ్స్ కూడా చూపిస్తున్నాం. మార్షల్ ఆర్ట్స్ అంటే కామన్గా ఇస్తాం. ఇంకొకటి మ్యూజిక్ గురించి ఏంటంటే మా దగ్గర మ్యూజిక్ నేర్పించడం అంటే ఏదో ఆషామాషిగా నేర్పించకుండా, ఇప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో సంబంధించి మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి. అది కేవలం భాగ్యనగరంలోనే ఉన్నాయి కాలేజెస్. అన్నమాచార్య సంగీత కళాశాల మరియు త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ అండ్ భక్తరామరాజు మ్యూజిక్ కాలేజ్ అండ్ ఆల్సో నాంపల్లి దగ్గర తెలుగు యూనివర్సిటీ అక్కడే ఒకటి మ్యూజిక్ కాలేజ్. 4 ఉన్నాయి అంతే. మిగతాది ఒకటి కరీంనగర్లో ఒకటి ఉంది, వరంగల్లో ఒకటి ఉంది, మన తెలంగాణ. ఓకే, ఇంకెక్కడ లేవు. అయితే మేమేం చేస్తున్నామంటే ఇక్కడ ఆ పిల్లవాడికి గవర్నమెంట్ సిలబస్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. నైస్. గవర్నమెంట్ సిలబస్ అంటే జనరల్ మ్యూజిక్తో పాటు శాస్త్రీయ సంగీతంలో ప్యూర్గా ట్రైనింగ్ ఇప్పించి వాడికి 9th క్లాస్ అడిగే వరకు వాడు అందులో నిష్ణాతుడు అయిపోతాడు. వాడిని సర్టిఫికేట్ కోర్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలో అడ్మిట్ అయ్యి చదివేటటువంటి 4 years కోర్స్ని మా క్యాంపస్లో మేము ట్రైనింగ్ ఇచ్చి వాడు అక్కడ ఎగ్జామ్ రాయించేసి 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు వాడికి మ్యూజిక్లో కూడా ఒక సర్టిఫికేట్ హోల్డర్ 4 years కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోతాం. సో ఇక్కడికి వస్తే చదువులని వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతారని లేదు, స్పోర్ట్స్ మ్యాన్గానే వెళ్ళాలి, లేకపోతే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఏదో పరంగా అయితే వెళ్ళాలి. ఖాళీ మాత్రం ఉండదు, ఖాళీ ఉండే ప్రసక్తే లేదు. అది మా ఉద్దేశమే అది కదా. సగటు పేరెంట్ ఇంత వాడు ఎవరికి చెప్పలేకపోతున్నారు పాపం. అదే ఇంకోటి, సరే మీరు అన్నారు బాగానే ఉంది మాస్టర్. ఇప్పుడు లేదు నాకు క్రికెట్ అంటే ఇష్టం, నాకు వాలీబాల్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ అంటే చదువు పక్కన పెట్టి దీంట్లోనే మా కొడుకుని చేయండి అనే టోలు ఎవరు ఉండరు కదా మాస్టర్, ఎట్లా చేస్తారు దాన్ని? అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు రెండింటిని సమానంగా తీసుకెళ్ళడమే మా ఇంటెన్షన్ ఇక్కడ. ఓకే, ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ తో పాటు ఇది కేవలం యాక్టివిటీసే అని మీరు అనుకోకండి. ఇక్కడ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది మార్నింగ్ 7 to 2 వరకు అకాడమిక్ సంబంధించి అన్ని క్లాసెస్ అన్ని పూర్తవుతాయి. 2 to 7 మధ్యలో ఉండేటటువంటి ఈ సమయాన్ని మళ్ళీ జరిగినటువంటి క్లాసెస్కి మళ్ళీ స్టడీ అవర్స్, దానికి ఇంటరాక్షన్ అంటే డైరెక్ట్గా సబ్జెక్ట్ టీచర్కి విద్యార్థికి ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ డౌట్స్ ఉన్నాయి ఏంటి అని క్లారిటీ ఇస్తూ హోంవర్క్స్ కానీ అవన్నీ కూడా చేపిస్తూ నడుస్తూ ఉంటుంది. ఈవినింగ్ సెషన్లో ఒక 2 hours మాత్రమే యాక్టివిటీస్ టైం ఉంటుంది అనమాట. 2 hours ఆ 2 hoursలో ఏ పిల్లవాడు ఏం చేయాలో అది కామన్గా చేసుకుంటూ పోతుంటారు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా. సో ప్రతిరోజు అంటే కొన్ని స్కూల్లో ఏంటంటే ఈరోజు 5th క్లాస్ వాళ్ళకి గ్రౌండ్ తీసుకెళ్తే రేపు 6th అట్లా ఉంటాయి కదా? లేదండి, ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ప్రతిరోజు వాడు పిల్లవాడు ఆడుకునే వెళ్ళాలి. అంతే, ఈరోజు మాత్రమే 5th క్లాస్, ఈరోజు మాత్రమే 6th క్లాస్ అట్లా రూల్స్ అయితే ప్రతిరోజు వాలీబాల్ ఆడాల్సిందే. ఓకే, ఈవినింగ్ 2 hours టైం ఉంటుంది. ఆ 2 hoursలో వాడు కేటాయించినటువంటి స్పోర్ట్స్లో వాడు తప్పకుండా ఆడాల్సిందే. ఓకేనా? సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, సో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది అంటే మీ కాన్సెప్ట్ బాగుందన్న, అంటే సంగీతం విషయంలో కావచ్చు, అవి కావచ్చు, ఒక సపరేట్ మనం ఏదో పీజీలో నేర్చుకోవాల్సి వస్తుంది ఆ కోర్సుల విషయంలో. సో మీరు 10th వరకు ఇంకొక ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు కాబట్టి, సో ఎక్స్ట్రా 2 అండి, ఎక్స్ట్రా 2 స్పోర్ట్స్ ఒకటి స్పోర్ట్స్ ఉంటుంది, మ్యూజిక్ వాడు ఉంటుంది, ప్లస్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి 3 కోర్సులు కూడా 10th వరకు కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళచ్చు. మ్యూజిక్ లో కూడా మళ్ళీ 3-4 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వోకల్ ఉంటుంది, రెండోది తబలా ఉంటుంది, మూడోది డాన్స్ ఉంటుంది. ఇంకా ఏదన్నా స్పెషల్ గా ఫ్లూట్ కానీ ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ ప్లాన్ చేస్తున్నాము అంటే పేరెంట్ డిమాండ్ అంటే దానికి తగ్గట్టు బొక్కలు గట్టి కానీ ఫుడ్ కూడా అదే రకంగా పెడుతున్నారు కదా, అది కూడా మీ ఆధ్వర్యంలోనే ఉంటుంది.